టీడీపీ నాయకులపై వైసీపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. బూతులు తిట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం టీడీపీ పాలనా విధానమని ఆయన ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మంచి వాతావరణం చెడగొట్టేందుకు అలజడులు సృష్టిస్తోందన్నారు. 2029లో టీడీపీ నేతలకు ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. ఇలానే వైసీపీ నేతలను రెచ్చగొడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇదే ఈ విధంగా బిహేవ్ చేస్తారు. ఇక అపోజిషన్ పార్టీస్ విల్ బి ద అల్టిమేట్ సేవియర్స్. అంటే మీరు చర్యలతో, మీ చేష్టలతో పెట్టాలన్నటువంటి ఆలోచన తప్ప దీని మీద ఇంకో ఆలోచన మీకు ఏమైనా ఉందా? నిన్న దొరకలేదు, కానీ దొరుకుంటే అంబటి రాంబాబుని అర్థమర్చే కదా. ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. ఈ రాష్ట్ర ప్రధానిక మీ ద్వారా ముఖ్యంగా నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి. ప్రధానంగా నేను చేతులెత్తి ముక్కుతున్నాను. రాష్ట్ర గవర్నర్ హ్యాస్ టు ఇంటర్ఫియర్ అయ్యి ఈ వ్యవహారాలన్నీ చక్కదిద్దాల్సినటువంటి అవసరాన్ని చెప్తున్నాను, తెలియజేసుకుంటున్నాను.